మీరు హమాస్ను ఎక్స్పెల్ చేయండి, అంటే హమాస్ను తరిమి కొట్టండి, లేకపోతే మిమ్మల్ని కూడా విడిచిపెట్టను అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ బిగ్ వార్నింగ్ ఇస్తున్న బిగ్ వార్నింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హమాస్ లీడర్లకు ఆశ్రయం ఇస్తే మళ్లీ దాడి చేస్తా అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే అన్ని దేశాలకు ఇదే నా వార్నింగ్ అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా హమాస్ లీడర్లను ఖతార్ బహిష్కరించాలంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. మీరు హమాస్ను బహిష్కరించకపోతే నేను చేయాల్సిందే చేస్తా అంటున్నాడు. దోహాపై మరిన్ని దాడులు జరగబోతున్నాయా? ఇజ్రాయెల్ చేయబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దోహాపై దాడిని సమర్థించుకుంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కామెంట్స్ పై ఖతార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. దాడులను సమర్థించుకోవడం సిగ్గుచేటంటోంది ఖతార్. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో హమాస్ లీడర్లే టార్గెట్గా దాడులు చేశామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. అయితే తాము మాత్రం దీనిని పిరికిపంద చర్యగానే చూస్తున్నామంటూ ఖతార్ చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు యుద్ధం ఖతార్ వరకు వెళ్ళబోతుందా? ఖతార్ వరకు వెళ్ళిందంటే అరబ్ దేశాలు ఇప్పుడు ఇందులో పాలు పంచుకోబోతున్నాయా? అంటే అరబ్ దేశాలు ఇప్పుడు భేటీ జరగబోతున్నాయి. అరబ్ దేశాలన్నీ కూడా ఒక భేటీకి ఏర్పాటు చేసుకుంటున్నాయనే ఒక చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ కావచ్చు, అంటే యుఏఈ కావచ్చు, దాంతోపాటు మరిన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇటు ఖతార్కి సంబంధించి ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ నేపథ్యంలో మిగిలిన దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. అంటే అరబ్ దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. ఇటు ఖతార్ మీద దాడిని ఇటు అరబ్ దేశాలు ఖండిస్తున్నాయి. ఇటు జోర్డాన్ రాజులు కావచ్చు, లేకపోతే ఆ దేశాలకు సంబంధించి ఇటు అరబ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్న సందర్భం అనే చెప్పుకోవాలి. ఇటు యుఏఈ ఇప్పటికే తన మద్దతును ప్రకటించిన సందర్భం. దాంతోపాటు సౌదీ అరేబియాకి సంబంధించి మద్దతు తెలిపింది ఖతార్కి. దాంతోపాటు ఒక విధంగా చెప్పాలంటే మరిన్ని దేశాలకు సంబంధించి ఇటు కువైట్ ఏం చేయబోతోంది, మరిన్ని దేశాలకు సంబంధించి ఇరాన్ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. మనం సౌదీ అరేబియా, అలాగే యుఏఈ, ఒమాన్, దాంతోపాటు యమన్ ఇప్పటికే ఇజ్రాయెల్కి ఎంత వ్యతిరేకంగా ఉందో, ఎంత బద్ధశత్రువుగా ఉందో చూసాం. ఈ నేపథ్యంలో ఇరాక్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు జోర్డాన్, సిరియా, లెబనాన్ ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఇటు ఈజిప్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కాస్త పక్కన పెడితే ఇవన్నీ కూడా, ఎందుకంటే సౌదీ అరేబియా ఇటు జోర్డాన్కి బార్డర్లోనే ఉంటుంది. జోర్డాన్ కూడా ఇటు ఖతార్కి మద్దతుగా నిలుస్తోంది. ఇప్పుడు ఇవన్నీ కూడా భేటీ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయబోతున్నాయి? దుబాయ్ ఏం చేయబోతోంది, అలాగే రియాద్ ఏం చేయబోతోంది, మస్కట్ ఏం చేయబోతోంది, దాంతోపాటు కువైట్ ఏం చేయబోతోంది, అలాగే యమన్ ఇప్పటికే దాడులను వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మరిన్ని దాడులకు పాల్పడబోతున్నాడా? ఇన్ఫాక్ట్ మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉందా? ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యాడు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులకు సంబంధించి ఏమన్నాడు చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. బెంజమిన్ నెతన్యాహు ఖతార్కి మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటు ఖతార్కే కాదు అరబ్ దేశాలకు కూడా. ఒకసారి ఏమంటాడో చూద్దాం. What did they do? Tomorrow is September 11th. We remember September 11th. On that day, Islamist terrorists committed the worst savagery on American soil since the founding of the United States. We also have a September 11th. We remember October 7th. On that day, Islamist terrorists committed the worst savagery against the Jewish people since the Holocaust. What did America do in the wake of September 11th? It promised to hunt down the terrorists who committed this heinous crime wherever they may be. And it also passed a resolution in the Security Council of the UN 2 weeks later that said governments cannot give harbor to terrorists. Well, yesterday we acted along those lines. We went after the terrorist masterminds who committed the October 7th massacre. And we did so in Qatar, which gives safe haven. It harbors terrorists. It finances Hamas. It gives its terrorist chieftains sumptuous villas. It gives them everything. So we did exactly what America did when it went after the Al-Qaeda terrorists in Afghanistan,
and after they went and killed Osama bin Laden in Pakistan. Now the various countries of the world condemn Israel. They should be ashamed of themselves. What did they do after America took out Osama bin Laden? Did they say, oh, what a terrible thing was done to Afghanistan or to Pakistan? No, they applauded. They should applaud Israel for standing and up to these same principles and carrying them out. And I say to Qatar and all nations who harbor terrorists, you either expel them or you bring them to justice. Because if you don't, we will. Tomorrow. రైట్, అది బెంజమిన్ నెతన్యాహు చెబుతోంది. సిగ్గులేదా మీకు? ఇటు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తారా? మరి మీకు ఒకటే అంటున్నాడు, సిగ్గుందా మీకు? దాడిని ఖండిస్తారా? మరి అమెరికా చేసిందేంటి? అమెరికా ఇటు అల్-ఖైదా విషయంలో చేసిందేంటి? ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చేసిందేంటి? పాకిస్తాన్లోకి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ కొట్టినప్పుడు మరి దాని పరిస్థితి ఏంటి? సిగ్గులేదా మీకు? దాడిని ఖండిస్తారా? ఇటు 9/11 ఈరోజు తేదీని గుర్తుపెట్టుకోండి. 9/11 దాడి దేనికోసం? 9/11 దాడులు ఏ విధంగా జరిగాయి? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రస్తుతం నేను పూనుకుంటున్నాను. ఇటు స్వర్గధామంలా మారింది, ఇటు హమాస్ నేతలకి స్వర్గధామంలా ఖతార్ మారింది అనేది బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న మాట. ఈ క్రమంలోనే ఇటు మీరు ఊరుకుంటే కనుక నేను ఊరుకునేది లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటున్నాడు ఒకసారి ఆ లైన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు, చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. ఇటు అరబ్ దేశాలను హెచ్చరిస్తున్నాడు, మీరు ఖండిస్తారా? సిగ్గులేదా అంటున్నాడు. అరబ్ దేశాలకి సిగ్గు లేదా అని అర్థం వచ్చేలా అంటున్నాడంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఖండిస్తారు మీరు? ఎందుకు ఖండిస్తారు? మీకు ఖండించాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి అతగాడు అన్న మాటలని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏ మాటలు అన్నాడు, ఏమేమి అన్నాడు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. September 11 ఆన్ ద డే ఇస్లామిస్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. రిపీట్ ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు ఆన్ September 11 ఆన్ ద డే ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ కమిటెడ్ ది వర్స్ట్ అంటూ ది వర్స్ట్ ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. సేవియర్ ఏదో అంటున్నాడు ఆన్ అమెరికాకు సంబంధించి అంటూ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఈ నేపథ్యంలోనే September 11 గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నేను ఆ 7వ తారీఖును గుర్తు చేసుకుంటున్నాను. 7వ తారీఖు అంటే 2023 అక్టోబర్ 7, 2023 ఇటు హమాస్ ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిన పరిస్థితి. ఆ హాలోకాస్ట్ మర్చిపోలేదు, ఆ మాసకర్ని నేను ఇక మర్చిపోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో ఇటు అమెరికా ఏం చేస్తుందో అదే చేశాను నేను అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఇంతకీ దాడులకు సంబంధించి విషయాలు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఎటువంటి దాడులు చేసింది ఇజ్రాయెల్ అనేది ఒకసారి చూద్దాం. Oh my God. Sana hindi pumani yung kotse. Oh my God. Oh my... Oh my God. Oh my God. Oh my God. Sana hindi pumani yung kotse. Oh my God. Oh my God. చూసారుగా దాడికి సంబంధించి ఆ దాడిని సమర్థించుకుంటోంది ఇజ్రాయెల్. ఒకటే చెబుతోంది, ఈ దాడులు ఇంకా కంటిన్యూ అవుతాయి, హమాస్ నేతలకు స్వర్గధామంలా ఖతార్ మారిందంటున్నాడు ఇటు బెంజమిన్ నెతన్యాహు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక నా దాడులు మరిన్ని జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఇటు ఆఫ్ఘనిస్తాన్లో ఇటు అల్-ఖైదాను హతమార్చడంలో అమెరికా ఏం చేస్తుందో అదే చేస్తా అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు.
అమెరికా చేసింది నిజం న్యాయం అయితే కనుక మరి నేను చేస్తోందేంటి, నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఖండిస్తున్నారు అంటూ కూడా ఈ దాడిని ఖండిస్తున్న దేశాలను ఇటు ప్రశ్నిస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఇంత దారుణంగా వ్యవహరించారు అప్పుడు జరిగిందేంటి? అందుకే ఇక్కడ విడిచిపెట్టేది లేదు, యూఎన్లో ఖండిస్తున్న వీళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా భేటీ కాబోతున్నాయి, భేటీకి సిద్ధమవుతున్నాయి, ఇప్పటికే మాట్లాడుకుంటున్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఈ యుద్ధంలోకి ఒక విధంగా చెప్పాలంటే మిగిలిన దేశాలు కూడా జాయిన్ కాబోతున్నాయా? ఇంతవరకు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరిగిన యుద్ధంలో ఎక్కడ కూడా మిగిలిన దేశాలు ఇన్వాల్వ్ కాలేదు. సో ఈ క్రమంలోనే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇజ్రాయెల్కి సంబంధించి ఏం చేయబోతోంది కానీ బెంజమిన్ నెతన్యాహు ఒకటే చెప్తున్నాడు, నేను విడిచిపెట్టేది లేదంటున్నాడు. ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడాడు. ఒక్కసారి కొంచెం లెందీగా ఉంటుంది బయట, బట్ ఆ లెందీ బయట చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడు, అరబ్ కంట్రీస్కి వార్నింగ్ ఇస్తున్నాడు, ఒకసారి ఏమంటున్నాడో చూద్దాం. Tomorrow is September 11th. We remember September 11th. On that day, Islamist terrorists committed the worst savagery on American soil since the founding of the United States. We also have a September 11th. We remember October 7th. On that day, Islamist terrorists committed the worst savagery against the Jewish people since the Holocaust. What did America do in the wake of September 11th? It promised to hunt down the terrorists who committed this heinous crime wherever they may be. And it also passed a resolution in the Security Council of the UN 2 weeks later that said governments cannot give harbor to terrorists. Well, yesterday we acted along those lines. We went after the terrorist masterminds who committed the October 7th massacre. And we did so in Qatar, which gives safe haven. It harbors terrorists. It finances Hamas. It gives its terrorist chieftains sumptuous villas. It gives them everything. So we did exactly what America did when it went after the terrorists, the Al-Qaeda terrorists in Afghanistan, and after they went and killed Osama bin Laden in Pakistan. Now the various countries of the world condemn Israel. They should be ashamed of themselves. What did they do after America took out Osama bin Laden? Did they say, oh, what a terrible thing was done to Afghanistan or to Pakistan? No, they applauded. They should applaud Israel for standing up to these same principles and carrying them out. And I say to Qatar and all nations who harbor terrorists, you either expel them or you bring them to justice. Because if you don't, we will. Tomorrow is September 11th. We remember September 11th. On that day, Islamist terrorists committed the worst savagery on American soil since the founding of the United States. We also have a September 11th. We remember October 7th. On that day, Islamist terrorists committed the worst savagery against the Jewish people since the Holocaust. What did America do in the wake of September 11th? రైట్, అది బెంజమిన్ నెతన్యాహు చేసిన సంచలన వ్యాఖ్యలు, సెన్సేషనల్ కామెంట్స్ అనే చెప్పాలి. ఏమంటున్నాడో చూసారుగా. అమెరికా చరిత్రలో 9/11 కరెక్ట్గా ఈ రోజు ఎలా గుర్తుండిపోతుందో అలాంటి ఘటన అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. అమెరికా చరిత్రలో ఎలా 9/11 గుర్తుంటుందో ఇటు మాకు కూడా అక్టోబర్ 11 అంటే 7/23 అలాగే గుర్తుండిపోతుంది. 7/23 కూడా కాదు, 10/23 ఎందుకంటే అక్టోబర్ 7 జరిగింది కాబట్టి. అక్టోబర్ 7 ఘటన కూడా మాకు కూడా అలాగే గుర్తుండిపోతుంది. ఏంటి, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏం మాట్లాడారు మర్చిపోయారా అంటూ కూడా ఇటు ప్రశ్నిస్తున్నాడు. ఖతార్ ఇటు ఉగ్రవాదులకు అక్కడ స్వర్గధామంలా మారింది. ఉగ్రవాదులను అక్కడ పెంచి పోషిస్తోంది, వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తోంది, వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోంది అంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చిన పరిస్థితి. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడంటే చాలా దేశాలు ఈ ఘటనను ఖండిస్తున్నాయి. సిగ్గుపడండి అంటుంది. సిగ్గుపడండి,
ఖండిస్తారా? ఏ ముఖం పెట్టుకొని ఖండిస్తారు అంటూ ఇటు అరబ్ దేశాలకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్గా అంటున్న పరిస్థితి ఉంది. అసలు ఏమంటున్నాడు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా మరి కాసేపట్లో. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అంటే అల్ ఖైదా విషయంలో అమెరికా చేస్తుంది ఏంటి? అప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు అందరూ బల్లె బల్లె బాగుంది బాగుంది బల్లె 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 అని చెప్పి అన్నారు. ఇప్పుడు మాత్రం నేను చేసింది తప్ప అంటే అమెరికా చేస్తే ఒక న్యాయం, నేను చేస్తే ఇంకో న్యాయమా? గుర్తుపెట్టుకోండి, టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టేదే లేదు. ఖతార్ మిగిలిన దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? మీరు ఉగ్రవాదులని ఏరి పట్టుకోండి, మీరు శిక్షించండి. మీరు కనుక శిక్షించకపోతే అయితే మీరు వాళ్ళని దేశం విడిచి పారిపోయేలా చేయండి, లేదా మీరు పట్టుకొని శిక్షించండి, లేదా ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఆ బాధ్యత నాది అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. మీరు కనుక పట్టుకొని శిక్షించకపోతే నేను ఆ బాధ్యతలు తీసుకుంటా. నేను ఇటు ఉగ్రవాదుని ఎక్కడ ఉన్నా ఏరి మరి చంపేస్తా అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. మరి ముఖ్యంగా అక్టోబర్ 7కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇస్లామిక్ టెర్రరిస్టులు అంటూ అటు వ్యాఖ్యానించిన సందర్భం బెంజమిన్ నెతన్యాహు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటు అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ భేటీ అవుతున్నారు. ఇటు ఖతార్కి సంబంధించి సంఘీభావంగా యుఏఈ అంటే దుబాయ్తో పాటు సౌదీ అరేబియా, జోర్డన్ ఇవన్నీ కూడా ఖతార్కి మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి, ఖతార్కు సంఘీభావంగా మాట్లాడుతున్నాయి. ఇరాన్ ఒకటే అంటోంది, ఏమని? ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలి, ముస్లిం దేశాలన్నీ ఒక్క తాటి మీదకి రావాలి, ముస్లిం దేశాలన్నీ కూడా సిద్ధమవ్వాలి అని అర్థం వచ్చేలా ఇటు ఇరాన్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే సౌదీ దుబాయ్ని వదిలేదే లేదంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. మీ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు, మిగిలిన దేశాలకు కూడా ఉగ్రవాదులు ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏయ్ పాకిస్తాన్, గుర్తు పెట్టుకో, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా నీకు వార్నింగ్ ఇస్తోంది. నీ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు, నీ దగ్గర ఉగ్రవాదులను కనుక నువ్వు విడిచిపెట్టకపోతే అంటే అక్కడి నుంచి తరిమేయి, లేకపోతే పట్టుకొని శిక్షించు, లేకపోతే పాకిస్తాన్ గుర్తు పెట్టుకో నిన్ను కూడా విడిచిపెట్టాలంటున్నాడు. మొత్తం అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు, ఇచ్చి పడేశాడనే చెప్పుకోవాలి బెంజమిన్ నెతన్యాహు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యాడు. బెంజమిన్ నెతన్యాహు రియాక్షన్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు జియో పాలిటిక్స్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, మరి ఇంకొకసారి నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం చినికి గాలివాన్గా మారబోతోందా, ఇటు ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ దేశాలుగా మారబోతోందా, ఇవన్నిటికి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. సో ఈ క్రమంలో ఇటు బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అవుతున్నాడు. ఆ రియాక్షన్ చూసే కన్నా ముందు ఈ కథను కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సవేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యాడు. బెంజమిన్ నెతన్యాహు ఇటు ఇజ్రాయెల్ ప్రధాని ఏమంటున్నాడు, ఎటువంటి వార్నింగ్ ఇస్తున్నాడు? గుర్తు పెట్టుకో, మిమ్మల్ని లేపేస్తా అంటూ అరబ్ దేశాలకు, మరి ముఖ్యంగా ఖతార్కి వార్నింగ్ ఇస్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు. నిజంగానే ఇటు ఇజ్రాయెల్కు ఖతార్ని లేపేయగల సత్తా ఉందా? ఒకసారి వాడే ఇన్ఫాక్ట్ నిజానికి బెంజమిన్ నెతన్యాహు ఏమంటాడో ఒకసారి చూద్దాం.